హలో, వెల్కమ్ టు రామ్ కార్టూన్ స్టోరీస్. ఒక చిన్న గ్రామంలో జానకి అనే 60 ఏళ్ల మహిళ ఉండేది. ఆమెకు 2 కుమారులున్నారు. ఒకరోజు తన కుమారులకు వివాహం చెయ్యాలని నిర్ణయించుకుంది జానకి. కోడళ్లకై వెతకడం ప్రారంభించింది. పెద్ద కుమారుడు తెలివైనవాడు, వ్యాపారంలో బాగా సంపాదించాడు. పెద్ద కుమారుడికి ఒక ధనవంతురాలైన కోడల్ని చూసి పెళ్లి చేయాలనుకుంది. మరోవైపు చిన్న కుమారుడు అమాయకుడు, తక్కువ సంపాదించేవాడు. చిన్న కుటుంబం నుంచి కోడల్ని చూసి ఇద్దరి పెళ్లి ఘనంగా చేసింది జానకి. జానకి పెద్ద కోడల్ని ఎంతో ప్రేమతో ఆదరించేది, కానీ చిన్న కోడలిపై అసహనంతో చాలా పనులు అప్పగించేది. పెద్ద పండుగ రానే వచ్చింది. ఆమె పెద్ద కోడలికి ఖరీదైన చీర తెచ్చింది, కానీ అదే సమయంలో చిన్న కోడలికి తక్కువ ఖరీదైన చీర తెచ్చింది. చిన్న కోడలు నిశ్శబ్దంగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ చీరను తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. అలా కొన్ని రోజులు సాగాయి. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు జానకి పడిపోయి అనారోగ్యంతో మంచాన పడింది. పెద్ద కోడలు కేవలం చూస్తూ ఉండగా చిన్న కోడలు శ్రద్ధతో జానకిని చూసుకుంది. అన్ని సేవలు చేసింది, తగిన జాగ్రత్తలు తీసుకుంది. ఆ సంఘటన తర్వాత జానకి తన మనసును మార్చుకుంది. ఇద్దరు కోళ్లపై సమానమైన ప్రేమ చూపుతూ ఇద్దరిని బాగా చూసుకోవడం మొదలుపెట్టింది. నిజమైన విలువ సంపాదనలో కాదు ఉండేది అని జానకి తెలుసుకుంది. ఆ రోజు నుంచి జానకి కుటుంబం సంతోషంగా ఉంది.